జై విరంజల సామ్లవారికి జై విరంజల సామ్లవారికి మాతారో విమలాంగి మడ నీకు తెలిపేదాను మాతారో విమలాంగి మడ నీకు తెలిపేదాను మాతారో విమలాంగి మడ నీకు తెలిపేదాను మాతారో విమలాంగి కోటాలు కడితే మమ్మ రైతులు జన్మించరమ్మ కోటాలు గడితి మమ్మ రైతులు జన్మించిరమ్మ కోటాలు గడితి మమ్మ అమ్మ దైతులు జన్మించిరమ్మ కోటాలు గడితి మమ్మ ఒకసారి పుట్టినవారు వరములు అడిగిరమ్మ ఒకసారి పుట్టిన వాణ్ణి వరములు అడిగిరమ్మ ఒకసారి పుట్టిన వాణ్ణి వరములు అడిగిరమ్మ నీ సుతులను రాదు తోలుకరమ్మనమ్మ నీ సూతులను రాజు తోలుకరమ్మన్నాడమ్మా నీ సూతులను రాజు తోలుకరమ్మనమ్మా నీ సుతులను రాదు తోలుకరమ్మన్నాడమ్మా నీ సూతులను రాజు తోలుకరమ్మన్నాడమ్మా నీ సుతులను వారు జాగనేల సామ్లవారికి అమ్మా విమలాంగి దేవి ఇదే నీకు 10,000 వందనములు కదా మాట తెలిపేదాను మేము ఒక మాట తెలిపేదాను నేను రాజు కోటలు కడుతున్నాగా ఆ కోటలో కానీ దైతులు జన్మించారు కోటలు అయినా కానీ వారు అయినా కానీ ఒకతరి పిల్లలను అడిగినారు హారముగా ఒకతరి పిల్లలను అడిగినారు అయితే ఈ సుతులను మహారాజు తీసుకురమ్మని నన్ను పంపినాడమ్మా నా యొక్క సుతులను కానీ ఒక మహారాజు తీసుకురమ్మన్నారు అవునమ్మా నా సుతులను మంత్రి ఎందుకొరకు తోలుకరమ్మా జయవిరేనిల సామ్లవారికి నా సుతులను మంత్రి ఎందుకొరకు తోలుకరమ్మని నా సుతులను మంత్రి ఎందుకొరకు తోలుకరమ్మని నా సుతులను మంత్రి ఎందుకొరకు రమ్మని అనుమానం లేక ఎందుకొరకు రమ్మని అనుమానమయ్యే నాకు అనుమానమాయే నాకు ఎందుకొరకు రమ్మనే ఏం చేస్తారు అనుమానం అనుమానమాయే నాకు ఎందుకొరకు రమ్మనే ఎందుకొరకు రమ్మనే జయవిరేనిల సామ్లవారికి మంత్రి ఎన్నో లేదు మాత్రం కానీ నా సుతులే మాత్రం ఎందుకు రమ్మన్నాడు నాకు చాలా అనుమానం అయిపోయింది కదా మనసులో అనుమానం అవుతుందమ్మా అవును కదా రాజు మీరు రమ్మను కాబట్టి హారముగా ఇచ్చుటాకు జై విరంజల సామ్లవారికి దైతులను నీ సుతులను హారముగా ఇచ్చుటకు దైతులకు నీ సుతులను హారముగా ఇచ్చుటకు దైతులను నీ సుతులను హారముగా ఇచ్చుటకు దైతులకు నీ సుతులను ఎక్కడ ఉన్నారమ్మా నాతోటి వెళ్ళిపోవమ్మా ఎక్కడ ఉన్నారమ్మా నాతోటి వెళ్ళిపోవమ్మా ఎక్కడ ఉన్నారమ్మా నాతోటి తెలపారమ్మా ఎక్కడ ఉన్నారమ్మా నాతోటి తెలిపావమ్మా ఎక్కడ ఉన్నారమ్మా నాతోటి తెలపారమ్మా ఎక్కడ ఉన్నారమ్మా జై విరంజల సామ్లవారికి జై అమ్మా విమలాంగి దేవి మహారాజు అయినా కానీ అట్టి దైతులకైనా కానీ నీ కుమారులు హారమయ్యనికి వారిని తీసుకురమ్మనైనా కానీ నన్ను పంపినాడమ్మా అట్టి సుతులు ఎక్కడ ఉన్నారో నాతో తెలుపు మీద సామ్లవారికి అయ్యయ్యో బాలులాను హారములు ఇస్తావారా హారములు ఇస్తావారా అయ్యయ్యో బాలులాను అయ్యయ్యో బాలులను హారంబులు ఇస్తావారా అయ్యయ్యో బాలులను హారంబులెత్తునట
అయ్యయ్యో బాలులాను 9 నవమాసములో 9 మాసములు గర్భమందు మోసినండ్రా గర్భమందు మోసి తినిరా నవమాసములో గర్భమందు నమోతే తినిరా 9 మాసములో నాదు గర్భమందు మోసి తినిరా 9 నవమాసములో మోతి గదరా ఈ దుర్బుద్ధి నీకు ఎట్లా కలిగేను రమంత్రి 9 నవమాసములో నాదు ఇట్టి దుర్బుద్ధి నీకు మహారాజు ఓ మంత్రి వర్యా ఎలా కలిగేరా నీకు ఇట్టి దుర్బుద్ధి నీకు ఏలాడగలేనురా ఇట్టి దుర్బుద్ధి నీకు ఎలాడు కలిగేనురా ఎట్టి దుర్బుద్ధి నీకు ఎలా కలిగేరా మంత్రి ఇట్టి దుర్బుద్ధి నీకు ఎలా కలిగేరా మంత్రి మహారాజు ఆజ్ఞ ఎట్టి దుర్బుద్ధి నీకు దేవరనేలా సమల వారికి ఓ మూర్ఖుడా దుర్మార్గుడా దుష్టుడా ఏనా లేంది నా యొక్క కుమారులను కానీ ఆ యొక్క దైత్యులకు వారంగా ఇస్తాను ఆయా రాక్షసులకు కానీ నా బలాలను పంచుకుంటున్నావా? అది మంచిదనగా. ఏమిటే ఇమలాంగి నాకే దుర్బుద్ధులు కలిగినాయని అంటున్నావా నాకే దుర్బుద్ధులు కలిగినాయి అంటున్నావా వలదాని నీవు పలకకే విమాలంగి వలదాని నీవు జై విరంజల సామల వారికి బలదు వలదాని నీవు పలుకాకే ఈ మలాంగి బలదు వలదాని పలకకే విమాలంగి వలదాని నీవు పలుకాకే ఈ మలాంగి బలదు వలదాని నీవు పలకకే విమాలంగి సందేహం లేక సరుగుణ తెలుపు నాకు సందేహములు లేక సరగుణ తెలుపు నాకు సందేహములు లేక సరుగుణ తెలుపు నాకు సరగుణ తెలుపు నాకు సందేహములు లేక తెలుపు నాకు సందేహములు లేక. సామల వారికి హో విమలాంగి దేవి నువ్వు ఎందుకు బగలాడి మాటలు మాట్లాడుతున్నావు అట్టి కుమారులనే గాని ఎక్కడున్నారో నాతో తెలుపు కదా దేవరనేలా సమల వారికి పుత్రుడావై ఉంటీరా మాకు శత్రువు మాకు శత్రువు కదరా పుత్రుని వలయుంటీరా మాకు శత్రుడవై తీరా పుత్రుడవై ఉంటే వేరా మాకు శత్రువు అయితేరా పుత్రుని వలయుంటీవిరా నాకు శత్రుడైతే వీరా శత్రుడవై ఉంటే పుత్రుని వలయుంటి వీరా శత్రుడావై ఉంటీవిరా
న్యాయము కాదురా మంత్రి నాది కాదమ్మా నాది కాదు శత్రుడావై ఉంటివిరా న్యాయముగా పురమంత్రి పుత్రుడావై ఉంటివిరా న్యాయము కాదురా మంత్రి శత్రుడావై ఉంటివిరా న్యాయముగా దురమంత్రి పుత్రుడావై ఉంటివిరా జయవిరనీల సాముల వారికి మూర్ఖుడా ఇలాంటి దుర్బుద్ధి నీకు ఏ విధంగా వచ్చింది ఎవరు చెప్పారు అది నా మూర్ఖుణ్ణి అవును కదా చిన్న జావేంజేలా సామ్ల వారికి పగలాడి మాటలు పలుకాకే ఈ మాలాంగి పగలాడి మాటలు పలకాకే ఈ మాలాంగి పగలాడి మాటలు పలుకాకే ఈ మాలాంగి పగలాడి మాటలు పలకాకే ఈ మాలాంగి మరు మాటలు వలకావోకే ఖండించేదాను నేను మరు మాటలు వలకావోకే ఖండించేదాను నేను మరుమాటలు వలకావోకే ఖండించేదాను నేను మరు మాటలు వలకావోకే ఖండించేదాను నేను మరుమాటలు వలకావోకే సామ్ల వారికి మలాంగి నువ్వైనా కారు మాటల వాళ్ళకి పగలాడి మాటలతో నన్నైనా కానీ కొట్ట మాకు నీ కొడుకులు ఎక్కడ ఉన్నారో నాతో తెలుపు కదా జయవిరనీల సాముల వారికి ఓగలాడి అని నీవు దుర్మార్గురాల పలకకు రాజగదిలోనా ఓగలాడి అని నీవు పలకకూరా నీది నోట మొగలాడి అని నీవు పలకకూర నీదు నోట ఒగలాడి అని నీవు పలకకూరా నీది నోట దుర్మార్గురాల ఎక్కడ ఉన్నారు? నాకు తెలియదు రామంత్రి తెలియంటే ఊకుంటా అనుకున్నావా నన్ను కొట్టావో పురమంత్రి నాకు తెలియదు రామంత్రి పురమంత్రి తెలియదా మంత్రి జయ రంజల సాముల వారికి ఓ మూర్ఖుడా చిన్నప్పటి నుంచి అయినా కానీ నిన్ను నాకు పిల్లలు లేనప్పుడు పిల్లలు నాకు ఒక చిన్న కొడుకు అనుకొని నీకు అన్నం పెట్టిన చేతులతోటి దండిస్తున్నావా నీకు అన్నం పెట్టినా నీకు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చినా కట్టుకోమని పాలు పెరుగుతో తినబెట్టిరా ఈ చేతులతో తినబెట్టిన చేతులకే నువ్వు ఈ నన్నే కొడుతున్నావా పాలు దుర్మార్గుడా. పెరుగు తినిపించినంత మాత్రాన నన్ను కొడుతున్నావని అంటున్నావా అవునురా పగలాడి నీదు మాట జగతిలో నమ్మాలేనే పగలాడి నీదు మాట మాట జగతిలో నమ్మాలేనే పగలాడి నీదు మాట నీతులు ఎక్కాడుండ్రు నిక్కముగా తెలిపావమ్మా నీతులు ఎక్కాడుండ్రు నిక్కముగా తెలిపావమ్మా నీతులు ఎక్కాడుండ్రు జాగ్రత్త సామ్ల వారికి
మగలాడి మాటలు నాతో పలుకుతున్నావు కానీ నీ సుతులు ఎక్కడ ఉన్నావు నాతో వెళ్ళిపోయామా. జయ వీరనీల సాముల వారికి ప్రతి వార్త పల్కూరా నీదు నోట పతి వార్తారాలనురా పల్కూరా నీది నోట పతి వార్తారాలరేను పల్కూరా నీదు నోట దుర్మార్గురాల పతివార్తారాలనురా పల్కూరా నీది నోట పతి వార్తారాలరేను కర్మజాలక నీవు నన్ను నీచురాల తన్ను నీచురాల ఏమంటున్నవే కళ్ళతోటి రంగతిరా కర్మజాలక నీవు నన్ను కళ్ళతోని రంగతిరా కళ్ళతోటి రంగతిరా కర్మజాలక నీవు నన్ను కళ్ళతోని రంగతిరా మరవజాలక నీవు నన్ను జయవీరనీల సాముల వారికి మూర్ఖుడా నిన్న కానీ నేను ఒక మంచి ప్రతివర్తలాలను నన్ను నువ్వు కళ్ళతోటి నా కర్మజాలక ఈ రోజు కర్మజాలక నీవు కళ్ళతోటి పట్టుకున్నావా. జావిరంజల సాముల వారికి పతివర్తారాలవైతే పతివర్తారాలవైతే పరగాని సంపేదానే పతివర్తారాలవైతే పరగాని సోతోలేరే పరగాని సూచేదానే పతివర్తారాలవైతే వినవించావమ్మా నాకు విమలంగి దేవి నీవు వినవించావమ్మా నాకు విమలంగి దేవి నీవు విమలాంగి దేవి నీవు వినమించావమ్మా నీవు విమలంగి దేవి నీవు వినవించావమ్మా నీవు విమలాంగి దేవి నీవు వినమించావమ్మా నీవు సాముల వారికి ఓ విమలాంగి దేవి నువ్వు పతివర్తారాలవైతే మాత్రమే అట్టి సుతులు నీ సుతులు ఎక్కడ ఉన్నావు నాతో తెలుపు కదా. జయవీరనీల సాముల వారికి నాకు తెలియదురా మంత్రి దుర్మార్గురాల మగలాడి మాటలు పలుకుతున్నావు. నన్ను కొట్టావురా మంత్రి దుర్మార్గురాల నాకు తెలియదురా మంత్రి నన్ను కొట్టకురా మంత్రి నాకు తెలియదురా మంత్రి అనుకున్నావా ఇడవా ఇడవా మంత్రి నాకు తెలియదురా మంత్రి నన్ను కొట్టావో కురా మంత్రి చెప్పు ఎక్కడున్నారు. నాకు తెలియదురా మంత్రి కొట్టావో కూర మంత్రి నన్ను కొట్టవోకు మంత్రి న్యాయము కాదు నాకు తెలియదురా మంత్రి చెప్పు ఫస్ట్
నన్ను కొట్ట ఓ కూరమంత్రి ఎట్టి విధముగా నీ కుమారులు తీసుకుపోయేదాకా నేను వదలా న్యాయము కాదురా నీకు న్యాయము కాదురా నీకు నన్ను కొట్ట ఓ కూరమంత్రి న్యాయంబు కాదురా నీకు నాకే న్యాయం కదా నన్ను కొట్టావో పురమంత్రి న్యాయంబు కాదురా నీకు నన్ను కొట్ట ఓ కూరమంత్రి న్యాయంబు కాదురా ఓ పురమంత్రి వారికి జై మంత్రి నన్ను ఆయన కొడితే నీకు నీ యొక్క తల్లి కాదు నన్ను కొడితే నీకు ధర్మం ఆగునా నన్ను కొడితే నాకేం తెలుస్తుందని నా సూతులు ఎక్కడున్నారో నాకే తెలియదు నీకు ఏమాట తెలుసుకుంటా జావిరంజేలా వారికి ఎదురు మాటలు నీవు పలుకాకే ఈ మాలాంగి ఎదురు మాటలు నీవు పలుకాకే ఈ మాలాంగి ఎదురు మాటలు నీవు బందికానాలో నిన్ను బందికానాలో నిన్ను బంధించేదాను ఎప్పుడు బందికానాలో నిన్ను బంధించేదానే ఎప్పుడో బందికానాలో నిన్ను బంధించేదాను నేను బందికానాలో నిన్ను బంధించేదానే నేను బందికానాలో నేను బంధించేదాను నేను బందికానాలో నేను బంధించేదాను నేను బందికానాలో నిన్ను జావిరంజేలా కమల వారికి సే ఇవాళంగి పగలాడి మాటలు వాటికైనా సరే నువ్వు నీ సుతులను కాపాడాలనుకుంటున్నావు కానీ ఇంకా పుత్రుడు శత్రుడు అని సామ్లా వారికి దుర్మారు కూడా ఇటు బుద్ధులు వేయాలి కూడా దానికి తెలుసు జయ వీరనీల సామ్ల వారికి తెలుస్తుందా ఏం మాట్లాడుతున్నదే ఇటి బుద్ధులేలానురా చీచిదు మార్గుడనవురా ఇటి వదలేలానురా తీసి దుర్మార్గుడవురా ఇటి బుద్ధులేలానురా చీచిదురు మార్గుడ నీవు ఇటి మాటలేలానురా తీసి దుర్మార్గురా నీవు ఇటి బుద్ధులేలార నీకో చీచిదురు మార్గుడ నీవు ఇటి బుద్ధులేలారా నీకు తీసి దుర్మార్గుడా నీవు ఇటి బుద్ధులేలార నీకో నా మాట వినరా అరే రాయి ఈ కర్రె పాడుకో పొద్దుకి ఎన్ని గిన్నెలు తిన్నాడో ఏమో తిన్నదరగా వచ్చింది పాడుకోకు తోలు పలగాలి ఏది దాని బుద్ధులేలార నీకో నా మాట నీనా మంత్రి అరే ఇట్లా పెళ్ళాము కొడుకొని శాతగాక ఇక్కడ వచ్చి ఏమని కొడుతున్నావు కొడుకులు ఎక్కడ ఎక్కడ చెప్పమను
ఎవరన్నా పంపించావు నువ్వే మంత్రి ఇట్టి బొద్దులు ఏలారా నీకు నాకు కొడుకు అనుకున్నాను కానీ నన్ను ఇంత విమలాకి దేవి వగలాడి మాటలు పడుకుంటాయా ఇట్టి బుద్ధులు ఎవరన్నా జాయ్ విరంజయ్యలా సామ్ల వారికి జాయ్ విరవాణి అయిపోయింది జాయ్ విరంజయ్యలా సామ్ల వారికి నిన్ను జనులు కూడా చేసిన నిన్ను విడవను కూడా చేసిన నిన్ను విడవను నిన్ను విడవను నిన్ను జాయ్ విరంజయ్యలా సామ్న వారికి జై విరణీలా సామ్ల వారికి అయ్యయ్యో నన్ను ఇప్పుడు తీసుకొని వెళ్ళొచుండే అయ్యయ్యో నన్ను ఇప్పుడు తీసుకొని వెళ్ళొచుండే అయ్యయ్యో నన్ను ఇప్పుడు తీసుకొని పోవుచుండే అయ్యయ్యో నన్ను ఇప్పుడు తీసుకొని వెళ్ళొచుండే బాలులకు తెలిసేటట్లు గురుతోలో వేసేదాను బాలులకు తెలిసేటట్టు అయ్యయ్యో వాళ్ళే సరే గుర్తులేవు గుర్తులు వేసేదాను బాలులకు తెలిసేటట్లు గురుకులు వేసేదాను ఇంటి వద్ద నుండి ఇప్పుడు బందికాన దగ్గరికి బాలులకు తెలిసేటట్టు ఇంటి వద్ద నుండి నేను బందికానా దగ్గరికి ఇంటి వద్ద నుండి నేను ముందుగా నా దగ్గరికి ఇంటికాడ బందికానా దగ్గరికి ఇంటి వద్ద నుండి నేను ముందుగా నా దగ్గరికి పాపకర్ముడు మంత్రి నన్ను రమ్మని కొట్టుతుండే ఇంటికాడ ఉండే నేను పాపకర్ముడు మంత్రి
రమ్మని కొట్టుతుండే రమ్మని కొట్టుతుండే పాప కర్ముడు మంత్రి రమ్మని కొట్టుతుండే పాపకారుడు మంత్రి రమ్మని కొట్టుతుండే పాప కర్ముడు మంత్రి రమ్మని కొట్టుతుండే పాపకారుడు మంత్రి ధరణి శ్రీ యజ్ఞాపురే దాముణ్ణి దల్చేదాను ధరణి శ్రీ యజ్ఞాపురే రాముణ్ణి దల్చేదాను బాబు 10,000 రాళ్ళేరి యజ్ఞాపురి దాముణ్ణి దల్చేదాను ధరణి శ్రీ యజ్ఞాపురే రాముణ్ణి దల్చేదాను ధరణి శ్రీ యజ్ఞాపురి వీరంజనేయులను మరువక దలిచేదాను వీరంజనేయులను మరువక దల్చేదాను చిరంజనేయులను జయవిరనీలా సమలవారికి అయినా కానీ నన్ను ఈ పాపకర్ముడు ఇన్ని బాధలు పెడుతున్నాడు. ఎక్కడికి తీసుకుపోతుండో ఏమో, ఎక్కడ నన్ను ఎక్కడ బంధిస్తాడో ఏమో, నన్ను ఎక్కడ బంధిస్తాడో మరి నా జాడలు నా కుమారులకు తెలవాలంటే, నా జాడలు నా కుమారుడు తెలవాలంటే, వాళ్ళకు ఆడవాళ్ళు కనిపించాలంటే, ఆడాడ కనిపించాలంటే నేను వెళ్ళే దారి లోపట గవ్వలసాలు వేసి వెళ్తాను. ఇప్పుడు సామవారికి రావమ్మ నీవు ఇప్పుడు రమణిలో రావమ్మ నీవు ఇప్పుడు రమణిలో ఈ మాలాంగి రావమ్మ నీవు ఇప్పుడు పక్కకు వస్తుంది పల్లెరు గాయాలు, పక్కకు పోసి తిని పల్లెరు గాయాలమ్మ, పక్కకు పోసి తిని పల్లెరు గాయాలమ్మ, పక్కన పోసి తిని పల్లెరు గాయాలమ్మ, పక్కకు పోసి తిని కూటికి ఉట్టి తిని కంటి గుడ్డి కొబ్బరికాయలు, కంటికి ఉట్టి తిని కడుగొట్టి కొబ్బరికాయ, కంటికి ఎట్టి తిని గడగొట్టి కొబ్బరికాయ, కంటికి వెట్టి తిని కడిగొట్టి కొబ్బరికాయ, కంటికి వెట్టి తిని కడిగొట్టి కొబ్బరికాయ, కంటికి వెట్టి తిని కళ్ళకి కొబ్బరికాయ ఇనుపరాళ్ళను నేను కలని
మీద పెట్టేదాను ఇనుపరాలను నేను తల మీద పెట్టేదాను నేను తల మీద పెట్టేదాను ఇనుపరాలను నేను నేను తలకైనా పెట్టేదాను ముళ్ళ కిరీటము నేను తలకైనా పెట్టేదాను ముళ్ళ కిరీటము నేను తలకైనా పెట్టేదాను ముళ్ళ కిరీటము నేను తలతోటి పెట్టేదాను ముళ్ళ కిరీటము నేను తలపైన పెట్టేదాను ముళ్ళ కిరీటము నేను తలపైన పెట్టేదాను ముళ్ళ కిరీటము నేను జై విరంజల సాంబ వారికి జై. ఆహా ఇప్పుడు మాత్రం నేను యొక్క విమలాంగిని మాత్రము ఈ విధంగా బంధన చేస్తున్నాను. ఆహా ఎట్టి విధముగా అయినా ఈ విమలాంగి దేవిని బంధించైనా గాని ఈ కారాగృహంలో బంధించైనా గాని కుమారుల జాడ చెప్పుంటే కనుక ఆ కుమారులను ఆహారంగా ఇచ్చేదాన్ని. కానీ ఆ కుమారుల జాడ చెప్పకుండా దాచిపెట్టింది కాబట్టి ఈ బందికాలలో గాని కారాగృహంలో బంధించేదాను కనుక దీన్ని ఎవరు విడిపిస్తారో చూస్తారు. దీన్ని ఎవరు విడిపిస్తారో గాని నేను చూసేదాను. జై వీరంజల సాంబల వారికి రమణీల మేఘ శ్యామకు దండ రామదేవ 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 నిన్ను నేను నమ్మినాను మమ్ముల బ్రోమవేరా నిన్ను నేను నమ్మినాను మమ్ముల బ్రోమవేరా. జై వీరంజల సాంబల వారికి జై. ఈ ప్రకారంగా ఆ యొక్క విమలాంగికి మాత్రం విచిత్రమైన హింసలు పెట్టి, అమ్మా విమలాంగి నీ కుమారులు ఎక్కడున్నా వారి జాడ నాకు చెప్పు, వాళ్ళని తీసుకొచ్చి హారంగా ఇస్తానంటే ఆ విమలాంగి మాత్రం ఎంతకు కూడా ఒప్పుకోకపోయేసరికి విమలాంగిని కఠినమైన శిక్ష విధించి ఆ బందికాడలోకి తీసుకొచ్చి ఈ యొక్క నెత్తిపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టి, కాళ్ళపైన ఇనుప రాడ్లు పెట్టి, కండ్లపైన కుడుకలు పెట్టి, ఆ యొక్క చుట్టుముట్టు పల్లెరగాయలన్నీ ఓసి ఎక్కడ కదలకుండా మెదలకుండా ఈ యొక్క బందికాణ లోపల ఈ ప్రకారంగా బంధించడం జరుగుతుంది. మరి చూడండి, అక్కడ మాండవరాజును అంటే ఆ యొక్క సూర్యచంద్రుల యొక్క తండ్రిని మాత్రం అక్కడ బందికాణలో బంధించారు. ఇక్కడ విమలాంగిని ఈ బందికాణలో ఈ ప్రకారంగా బంధించారు. మరి ఇద్దరు కుమారులైన సూర్యుడు మరియు చంద్రుడు మాత్రం అడవికి వెళ్ళారు. మరి అడవికి వెళ్ళిన సూర్యుడు చంద్రుడు ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఏం కథ జరుగుతుంది అనేది చూద్దాం. బందికాణ వరకు ఆ యొక్క మాండవరాజు కథ జరిగింది, ఈ బందికాణ వరకు విమలాంగి కథ జరిగింది. ఇక్కడి నుంచి జరగబోయేది సూర్యుని చంద్రుని యొక్క కథ. మరి ఆ సూర్యుడు చంద్రుని యొక్క కథ ఏం జరగబోతుంది, సూర్యుని కథ ఏం జరుగుతుంది, చంద్రుని కథ ఏం జరుగుతుంది, సూర్యుడు చంద్రుడు ఎట్లా కలుస్తారు, వాళ్ళు కలిసి వచ్చి తల్లిని ఎట్లా విడిపించుకుంటారు, తండ్రిని ఎట్లా విడిపించుకుంటారు అనేది ఇప్పుడు జరగబోయే కథ లోపల ఉంటుందన్నమాట. సరే, ఈ ప్రకారంగా బందికాణలో మాత్రం మానవరాజు ఉన్నాడు, ఈ బందికాణలో మాత్రం విమలాంగి ఈ ప్రకారంగా బంధించబడి ఉంది. మరి అడవికి వెళ్ళిన సూర్యచంద్రుడు ఎలాంటి కష్టాల పాలవుతున్నారు, ఎలా కాలాన్ని గడుపుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. సాంబల వారికి కోసాలేశ జగతీశ మందేలగర కోసాలేశ కోసాలేశ జగతీశ మందేలగర కోసాలేశ కోసాలేశ సాంబల వారికి జై రంగనేల సాంబల వారికి నడువు నడువు చంద్ర నీవు అశ్వములు తీసుకొని నడువు నడువు చంద్ర నీవు అశ్వములు తీసుకొని నడువురా చంద్ర నీవు అశ్వములు తీసుకొని నడువు నడువు చంద్ర నీవు అశ్వములు తీసుకొని చేరబోదాము, అశ్వములు తీసుకొని చేరబోదాము పదరా అశ్వములు తీసుకొని చేరబోదాము పదరా అశ్వములు తీసుకొని చేరబోదాము పదరా అశ్వములు తీసుకొని వాళ్ళు పోయినాక వాళ్ళు జై రంగనేల సాంబల వారికి తమ్ముడా చంద్ర ఆ యొక్క అశ్వములు తీసుకొని మనము అడవికి చేరబోదాం కదా. అడిగోమన్నారా? అవును, అలాగే నేను చెప్పినట్టు జయ రంజనేలా సాంబల వారికి అన్న అనుమానమేమి నాతోటి తెలుపు అన్న అన్న అనుమానమేమి నాతోటి తెలుపు అన్న అన్న
దినము ఎవరు అందముగా ఉన్న దినము ఎవరు ఏడుచున్నారు అన్న అందముగా ఉన్న దినము ఎవరు ఏడుచున్నారు అన్న అందముగా ఉన్న దినము ఎవరు ఏడుస్తున్నారు 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 అన్న జావిరంజనేలా సామల వారికి అన్న తమ్ముడా చంద్ర ఏమంటివి? మేము ఈ ఆనందం ఉన్న సమయంలో ఎవరో ఏడుస్తున్నారన్నయ్యా. అందంగా ఉన్నాం కానీ ఎవరో ఏడ్చిన సప్పుడు వస్తుంది అంటున్నావా? జై వీరంజనేయుల సామల వారికి నాగశేషుని వనము కానీ అందరూ చిన్ని తమ్మి నాగశేషుని వనము యందు అందూరు చిన్ని తమ్మి నాగశేషుని వనము యందు నాగశేషుని వనము యందు అందూరు చిన్ని తమ్మి నాగశేషుని వనము యందు నాగేంద్రుడు మానాలుండు కావాలి ఉండేనురా నాగేంద్రుడు మానాలుండు మనకేమో చిన్ని తండ్రి నాగేంద్రుడు కావాలుండే కాపాడును నాగేంద్రుడు నాగేంద్రుడు కావాలుండే నాగేంద్రుడు కావాలుండే జావిరంజనేయుల సామల వారికి ఓ తమ్ముడా చంద్ర ఆ యొక్క నాగశేషుని వనంలో కూడా మనము ఆ యొక్క నాగేశ్వరుని నుండి మనకు కాపాడడానికి కావాలన్నాడు తమ్ముడా. అలాంటివి అన్నయ్య. అవును నాదొక్క మనవి అన్నయ్య. అన్నారు ఈ చోట మనము ఉండరాదు జై వీరంజనేయుల సామల వారికి జై. అన్నారో మనము ఇప్పుడు ఈ చోట ఉండరాదు అన్నారో మనము తమ్ముడా ఈ చోట ఉండరాదు అన్నారో మనము ఇప్పుడు ఈ చోట ఉండరాదు అన్నారో మనము ఇప్పుడు ఒక్క గడియ మనం ఒక్క గడియ కూర్చొని పోదామే అన్న మనం ఒక్క గడియ ఇచ్చుడం తమ్ముడా పోవుదాము మనం ఒక్క గడియ ఇక్కడ కూర్చొని పోవుదామే మనం ఒక్క గడియ ఇక్కడ కూర్చొని పోవుదామే మనం ఒక్క గడియ ఇక్కడ కూర్చొని పోవుదామే మనం ఒక్క గడియ ఇంకా జై వీరంజనేయుల సామల వారికి అన్నయ్య. తమ్ముడా ఈ నాగేంద్రుడు మనం తోట దగ్గర మనం ఉండకూడదు అసలు ఉండకూడదు ఎందుకంటే ఈ నాగశేషుని వనం లోపల నాగేంద్రుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉండకూడదు. ఈ యొక్క ఒక్క నిమిషము ఇక్కడ కూకుంచి వెళ్దాం. ఈ యొక్క నాగశేషుని వనం లోపల మనం కూర్చొని వెళ్ళొద్దని అంటున్నావా? వలదూర చంద్ర ఇప్పుడు నా మాట వినము జై వీరంజనేయుల సామల వారికి వలదూర చంద్ర ఇప్పుడు నా మాట విను మీరా వలదూర చంద్ర ఇప్పుడు నా మాట విను మూరా వలదూర చంద్ర ఇప్పుడు నా మాట విను మీరా వలదూర చంద్ర ఇప్పుడు నా మాట విను మూరా వలదూర చంద్ర ఇప్పుడు కారండా పడవికి పోయి నిద్రపోయి ఎందుదమ్రా కారండా పడవికి పోయి మూరా కారండా పడవికి పోయి నిద్ర ఎందుదమ్రా కారండా పడవికి పోయి మూరా కారండా పడవికి పోయి నిద్ర ఎందుదమ్రా కారండా పడవికి పోయి మూరా కారండా పడవికి పోయి జై వీరంజనేయుల సామల వారికి తమ్ముడా చంద్ర ఆ యొక్క కారణ పడవికి పోయి మనం అక్కడ నిద్ర చెందుదామని అంటున్నాను తమ్ముడు. అవును అలాగే అన్నయ్య. జై వీరంజనేయుల సామల వారికి అన్న నాదొక మాట వింటావా? చెప్తూ తమ్ముడా. అన్నారు నాకు ఇప్పుడు అన్నారు నాకు ఇప్పుడు దుబలావుచున్నవి అన్న అన్నారు నాకు ఎప్పుడు దుబలావుచున్నాయన్న అన్నారు నాకు ఇప్పుడు అన్నారు నాకు దళిసెంబులు తీసుకొని జలములు తీసుకురాయే దళిసెంబులు తీసుకొని జలములు తీసుకురావే దర్శంపు తీసుకొని జలములు తీసుకురాయే దళిసెంబులు తీసుకొని తీసుకురావే జలశంపు తీసుకొని జై వీరంజనేయుల సామల వారికి అన్నయ్య. తమ్ముడా చంద్ర మనము అడవికి పోదామంటున్నాం కదా. అవును. నాకు చాలా దాహం వేస్తుందన్నయ్య. ఆ జాలి చెమ్మ పట్టుకొని అడవికి పోయి నీళ్ళు తీసుకురమ్మా. నీకు దాహంబలు అవుతున్నాయి జాలి సమ్మతోటి అడవికి వెళ్ళి నీళ్ళు తీసుకురమ్మంటున్నావు. అట్లానే వెళ్ళు. నీకు దేహంబులాయనురా జై వీరంజనేయుల సామల వారికి అయ్యయ్యో చంద్ర నీకు దాహంబులాయనురా అయ్యయ్యో చంద్ర నీకు దాహంబులాయనురా అయ్యయ్యో చంద్ర నీకు కారండా పడవిలోన జలమెక్కడ దొరుకుతమ్మి కారండా పడవిలోన జలమెక్కడ దొరుకుతమ్మి కారండా పడవిలోన ఎక్కడ దొరుకునురా కారండా పడవిలోన
జయ విరంజనేల సాంబలవారికి తమ్ముడా ఈ యొక్క కరండ పడవి లోపల జలములు ఎక్కడ దొరుకుతాయి తీసుకురావాలి తమ్ముడా నేను ఎక్కడ తీసుకురావాలి తమ్ముడా నువ్వు పెద్దోడివి నన్ను కూడా అన్నయ్య నీకు తెలియదా కొంగాలు వాలిన చోట జయ విరంజనేల సాంబలవారికి ఒక మాట చెప్తానయ్య చెప్పు కొంగాలు వాలిన చోట జలములు దొరుకుతాయన్న కొంగాలు వాలిన చోట జలములు దొరుకుయన్న కొంగాలు వాలిన చోట జలములు దొరుకుయన్న కొంగాలు వాలిన చోట జలములు దొరుకుయన్న కొంగాలు వాలిన చోట అది కదా మాయుతుండే జలములు అన్న అది కదా మాయుతుండే జలములు దేవే అన్న అది కదా మావుచుండే జలములు అన్న అది కదా మాయుతుండే జలములు దేవే అన్న అది కదా మావుచుండే జయ విరంజనేల సాంబవారికి పెద్దోనివి నన్ను అడుగుడు తప్పుగా అన్నయ్య కొంగలను అడవిలో కొంగలు ఆడుంటే నీళ్ళు ఆడ దొరుకుతాయి అక్కడ దొరుకుతాయి కొంగెంబడ నీళ్ళు తీసుకోరా జలంలో ఆ యొక్క అడవి లోపల ఆ యొక్క కొంగ ఎక్కడైతే వాళ్తుందో అక్కడ నుంచి నీళ్ళు తీసుకురమ్మని అంటున్నావు అవునన్నయ్య అట్లనే వెళ్ళేదా అట్లయితే నేను ఎప్పుడు దేవుడు తెచ్చుగాను జయ విరంజనేల సాంబలవారికి అట్లయితే నేను ఇప్పుడు చంద్ర అట్లయితే నేను ఇప్పుడు జలములు తెచ్చేరాను అట్లయితే నేను ఇప్పుడు జలములు తెచ్చేదాను అట్లయితే నేను ఇప్పుడు జలములు తెచ్చేదాను అట్లయితే నేను ఇప్పుడు జలములు తెచ్చేదాను ఇక్కడ ఉండమురా నేను ఇప్పుడు జలములు తెచ్చేదాను ఇక్కడ ఉండు తమ్మి జలములు తెచ్చేదాను ఇక్కడ ఉండు తమ్మి జలములు తెచ్చేదాను ఇక్కడనే ఉండు తమ్మి జలములు తెచ్చేదాను ఇక్కడనే ఉండు తమ్మి జలములు తెచ్చేదాను జయ విరంజనేల సాంబవారికి అన్నయ్య చంద్ర నువ్వు చెప్పిన విధముగానే నేను వెళ్ళి జలములు తీసుకొచ్చేదాను వచ్చేదాకా నువ్వు ఇక్కడనే ఉండు తమ్మి అలాగే నువ్వు చెప్పిన అదే విధంగా ఉంటాను అదే అన్నయ్య నీవు చెప్పినట్టు ఈయనే ఉంటాను నీకోసము నేను ఎదురు చూస్తానే అన్న జయ విరంజనేల సాంబవారికి నీ కోసము నేను ఎదురు చూస్తానే అన్నా నీ కోసము నేను ఎదురు చూస్తానే అన్న నీకోసము నేను ఎదిరి చూస్తానే అన్నా నీ కోసము నేను ఎదురు చూస్తానే అన్న నీకోసం నువ్వు చెప్పిన విధము నేను ఉంటుంది నీవు చెప్పిన విధము నేనైనా ఉండలే అన్నా నీవు చెప్పిన విధము నేనైనా ఉందో నన్న నీవు చెప్పిన విధము నేనైనా ఉండలే అన్నా నీవు చెప్పిన విధము నేనైనా ఉండే అన్న నీవు చెప్పిన విధము జయ విరంజనేల సాంబవారికి ఓ అన్నయ్య తమ్ముడా చంద్ర అదే నీ కోసం నేను ఎదురు చూసుకుని ఇక్కడనే ఉంటాను నువ్వు చెప్పినట్టు ఎటు పోను ఇక్కడనే ఉంటాను ఆ యొక్క జలములు తీసుకురమ్మని అంటున్నావా అవునన్నయ్య తొందర పోయి తాపొద్దు అట్లనే వెళ్ళేదాను జయ విరంజనేల సాంబలవారికి ధరణి శ్రీ యజ్ఞాపూరి పురములో వేలాసిన ధరణి శ్రీ యజ్ఞాపూరి పొలములో వేలాసిన ధరణి శ్రీ యజ్ఞాపూరి పురములో వేలాసిన ధరణి శ్రీ యజ్ఞాపూరి పొలములో వేలాసిన ధరణి శ్రీ యజ్ఞాపూరి మరొక వీరంజనేల మదిలో నా తెలిసేదాను మరొక వీరంజనేల మదిలో నా తెలిసేదాను మరొక వీరంజనేల జయ విరంజనేల సాంబలవారికి జై ఆహా ఈ యొక్క అడవిలో నాకు ఎక్కడైనా నీళ్ళు దొరకను కానీ నీ తమ్మునికి ఏమి ఏతు ఎందువోలో ఎక్కడాను జలము లేదో ఏమి ఏతు ఎందువోలో ఎక్కడ జలము లేదు ఏమి చేతో ఎందో ఎక్కడాను జలము లేదో ఏమి ఏదో ఎక్కడలో జలము లేదు ఏమి చేతో ఎందో ఏమి ఏతు ఏమి ఏతో పాట అయిపోయింది ఏమి ఏతు శంకరుడా
ఏమి చేతో ఏమి చేతో ఏమి చేతు శంకరుడా ఏమి ఏతు ఎందు వదో శంకరుడా ఎంత వేడిన పలకవేమి ఏమి చేతు శంకరుడా ఏమి చేతో ఎందో వదో ఎంత జేడి వల్కారిలినా ఎంత వేడిన వల్కారిని ఓ దేవ శంకరుడా ఓ దేవా శంకరుడా ఎంత వేడి వలికినా గాని ఓ దేవా శంకరుడా ఎంత వేడిన వలకావేమి ఓ దేవా శంకరుడా ఎంత వేడి వలికినా గానే ఓ దేవా శంకరుడా ఎల్లప్పుడు నీరు పూజ చేతులయ్యే దేవదేవ ఎల్లప్పుడు నీరు పూజ చేతులయ్యే వలకావేమి ఎల్లప్పుడు నీదు పూజ చేసేదాను దేవా దేవా ఎల్లప్పుడు నీదు పూజ దేవా దేవా ఎల్లప్పుడు నీదు పూజ చేసేదాను దేవా దేవా ఎల్లప్పుడు నీదు పూజ దేవా దేవా ఎల్లప్పుడు నీదు పూజ ధారణి శ్రీ యజ్ఞాపురే పురమందు వేలాసిలా ధరణి శ్రీ యజ్ఞాపురే వేలాసిలా ధరణి శ్రీ యజ్ఞాపురే పురమందు వేలాసినా ధరణి శ్రీ యజ్ఞాపురే పురమందు వేలాసినా ధరణి శ్రీ యజ్ఞాపురే మర్వకావి రంజానైలా ఇలో నా నమ్మేదాను మర్వకావి రంజానైలా చేదాను రంజానైలా మదిలో నాదలు సేదాను మర్వకావి రంజానైలా మదిలో నాదలు సేదాను
జయ వీరాంజనేయుల సాంబల వారికి ఈ యొక్క కారండ పడవి లోపల ఎక్కడ తిరిగినా కానీ జన్మలు దొరకకపోయాను. ఓ శంకరా, నీకు ఎన్ని పూజలు చేసినాయి అని నువ్వు నన్ను ఇంత కరుణించలేకపోతే శంకరా, నువ్వు ఎక్కడున్నావయ్యా? తండ్రి శివయ్య, వచ్చి నాకు జలములు చూపించు. నువ్వే నా కానికి వచ్చి నాకు జలములు చూపించు తండ్రి. నా యొక్క తమ్ముడు మాత్రం ధూపలాగుతున్నాయి. ఈ ప్రకారంగా ఆ యొక్క చంద్రుడు మాత్రం శంకరుణ్ణి వేడుకోగానే శంకరుడు సూర్యుడు వేడుకోగానే ఆ శంకరుడు వచ్చి ఏ ప్రకారంగా జలములు ఇస్తాడో ఇప్పుడు చూద్దాం.